నమస్కారం. ఈరోజు మనం కొత్త సినిమా కుబేర గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, శేఖర్ కమ్ముల గారి సినిమా, అందులోనూ ధనుష్, నాగార్జున గారు, చాలా ఆసక్తిగా ఉంది. అవును, మన దగ్గర గ్రేట్ ఆంధ్ర, M9, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రివ్యూస్ ఉన్నాయి. IMDb వివరాలు కూడా చూద్దాం. అసలు ఈ సినిమా ఏంటి? కథ, నటన, టెక్నికల్ అంశాలు, విమర్శకుల రియాక్షన్ అన్నీ చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారు అంటే, ఆయన మామూలు జానర్ నుంచి బయటకొచ్చి ఒక సోషియో పొలిటికల్ థ్రిల్లర్ ప్రయత్నించడం, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో, ఇదే చాలా పెద్ద విషయం. సరే, మరి కథలోకి వెళ్దామా? స్థూలంగా ఎలా ఉందంటే, ఒక సిబిఐ ఆఫీసర్ నాగార్జున గారు చేసిన పాత్ర దీపక్. హ్మ్, ఆయన ఒకప్పుడు చాలా సిన్సియర్ అంట. కానీ సిస్టమ్ మీద నమ్మకం పోయి ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ జిమ్ సర్బ పాత్ర పేరు నీరజ్. అవును. ఆయన కోసం పనిచేస్తాడు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల? అవును, 1,00,000 కోట్లు పాలిటీషియన్స్కి చేరవేయాలి. ఆ పని ఒప్పుకుంటాడనమాట. ఓ, దీనికోసం ఏం చేస్తారంటే, దేశవ్యాప్తంగా నలుగురు యాచకుల్ని, అంటే బిచ్చగాళ్లని, బినామీలుగా పెడతారు. బినామేలుగా యాచకులా? ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. అవును, చాలా కొత్తగా ఉంది. అంటే మామూలుగా మనీ లాండరింగ్ కథలు చూశాం గాని, ఇలా యాచకుల్ని వాడటం అనేది చాలా వినూత్నమైన ఆలోచన అని రివ్యూస్ అన్ని అంటున్నాయి. వాళ్లలో ఒకరే తిరుపతికి చెందిన దేవా, అంటే ధనుష్ పాత్ర. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. కరెక్ట్. ఈ కార్పొరేట్ పొలిటికల్ నెక్సెస్, ఆర్గనైజ్డ్ కరప్షన్, వీటిని బాగా చూపించారు అంటున్నారు. IMDbలో కూడా ఇదే ఉంది. ఒక యాచకుడి ట్రాన్స్ఫర్మేషన్, విముక్తి కోసం వెతకడం, అలాంటి థీమ్ అన్నమాట. సరే, ఇక నటీనటుల విషయానికొస్తే ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పాలా? రివ్యూస్ అన్నీ ఆకాశానికెత్తేసే గదా. నిజమేనండి. అసలు యాచకుడి పాత్రలో జీవించేశారు అంటున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ అమాయకత్వం, ఆ ఇంటెన్సిటీ అసాధారణం అని, కెరీర్ బెస్ట్ అని, నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ అని రాశారు. మరీ నాగార్జున గారు, ఆయన కూడా డిఫరెంట్ రోల్ చేశారు కదా. అవును, ఆయన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఒక మిడిల్ క్లాస్ ఆఫీసర్, కొంచెం గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో చాలా సంయమనంతో నటించారని మంచి పేరొచ్చింది. అలాగే జిమ్ సర్బ్ కూడా ఆ క్రూరమైన బిజినెస్ మ్యాన్గా బాగా సెట్ అయ్యారు. ఓకే, మరి రష్మిక పాత్ర సంగతేంటి? కొన్ని రివ్యూస్ ఏమో కీలకమన్నాయి, కొన్నేమో స్టార్డమ్కి తగ్గట్టు లేదు అన్నాయి. ఏంటిది? అదే కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. అంటే పాత్ర కథలో ఇంపార్టెంటే అయినా, బహుశా దాని నిడివి లేదా ఇంపాక్ట్ విషయంలో అందరికీ ఒకేలా అనిపించలేదేమో. కొందరికి ఓకే అనిపించింది, కొందరికి ఇంకా బెటర్గా ఉండాల్సింది అనిపించుండొచ్చు. సరే, ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి గురించి ఏమంటున్నారు? ఆయన స్టైల్ మార్చారు గదా. అవును, ఇది ఆయన మార్క్ సినిమా కాదనేది స్పష్టం. అంటే ఆయన రెగ్యులర్ లవ్ స్టోరీస్, లైఫ్ డ్రామాలకు భిన్నంగా ఒక సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ని పాన్ ఇండియా అపీల్తో తీసే ప్రయత్నమిది. ప్రయత్నం బానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కదా. అవునండి, ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉందని మెచ్చుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం నెమ్మదించిందని, కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు, సాగదీసినట్టు అనిపించాయని కొన్ని రివ్యూస్, అంటే గ్రేట్ ఆంధ్ర, M9 లాంటివి చెప్పాయి. ముగింపు కూడా వీక్ అంటున్నారు. అదే, ఎండింగ్ కొంచెం హడావిడిగా, సంతృప్తికరంగా లేదని చాలామంది ఫీల్ అయ్యారు. అందుకే రేటింగ్స్ కూడా ఎక్కువగా 3 నుంచి 3.5 మధ్య ఉన్నాయి. IMDbలో మాత్రం 7.4 ఉంది. టెక్నికల్గా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్లస్ అయిందట కదా. అవును, BGMకి మంచి మార్కులు పడ్డాయి. చాలా సీన్స్ని ఎలివేట్ చేసిందని అంటున్నారు. కానీ పాటల విషయంలో మళ్లీ మిక్స్డ్ రియాక్షన్స్. పాటలా? నా కొడుకా కాట కథలో బాగా కలిసిపోయిందని కొందరు, పోయిరా పాట ఎమోషనల్గా ఉందని ఇంకొందరన్నారు. మిగతావి అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ బావున్నాయా? తోటతరణి గారి ఆర్ట్ వర్క్, నికేక్ ఉమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు రియలిస్టిక్ లుక్ ఇచ్చాయని మంచి పేరొచ్చింది. సరే, ఇన్ని ప్లస్సులున్నా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? దాదాపు అందరూ చెప్పిన విషయం లెంత్ అండి. నిడివి. ఆల్మోస్ట్ 3 గంటలు ఉండటం, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో పేస్ తగ్గటం వల్ల కొంచెం బోర్ ఫీలింగ్ వస్తుందని, ఎండింగ్ కూడా సరిగా లేదని, ఇదే మేజర్ కంప్లైంట్. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్గా ఉండాల్సింది అని కూడా అన్నారు. ఓకే, సో ఫైనల్గా కుబేర ఎలా ఉంది ఒక మొక్కలో చెప్పాలంటే? అంటే మొత్తం మీద చూస్తే ఇది శేఖర్ కమ్ముల గారి నుంచి వచ్చిన ఒక బోల్డ్ అటెంప్ట్, కొత్త ప్రయత్నం, చాలా అంబిషియస్ ప్రాజెక్ట్.
కథలో డెప్తుంది, కరప్షన్, హ్యుమానిటీ లాంటి థీమ్స్ ఉన్నాయి. ధనుష్ గారి నటనైతే సినిమాకి ప్రాణం పోసింది. కానీ నరేషన్లో సెకండ్ హాఫ్లో పట్టు తప్పటం, లెంత్ ఎక్కువవడం, క్లైమాక్స్ వీక్గా ఉండటం ఇవి కొంచెం నిరాశపరిచాయి. అంటే తాత్విక రాజకీయ చిత్రం అని ఎమోషనల్గా కొత్తగా నటనపరంగా బలంగా ఉంది అని కూడా అంటున్నారు కదా. అవును, లోపాలున్నా చూడదగ్గ ప్రయత్నం అని చాలా రివ్యూస్ చెప్పాయి. అంటే మిస్ అవ్వకూడని సినిమా అని కాదు, కానీ ఒక డిఫరెంట్ అటెంప్ట్గా చూడొచ్చు అన్నమాట. ముగింపుగా మన శ్రోతలకు ఆలోచించడానికి ఏదైనా వదిలి వెళ్లాలంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక రివ్యూలో చదివాను. ఈ సినిమాలో యాచకుడు అనే పదాన్ని కేవలం బిచ్చమెత్తుకునే వారికే పరిమితం చెయ్యలేదేమో అని. అంటే మనందరం ఏదో ఒక దానికోసం యాచిస్తూనే ఉంటాం కదా. ప్రేమ, గుర్తింపు, డబ్బు, అధికారం ఇలా. బహుశా ఈ సినిమాలో చెప్పినట్టు వనరులన్నీ తమ దగ్గరే ఉంచుకుని పేదలకు పంచని ఆ అత్యంత ధనవంతులే మానవత్వం విషయంలో అసలైన యాచకులేమో అని ఒక ఆలోచన. ఆహా, ఇది మంచి కోణం. అవును, అసలు సిసలైన సంపదేంటి, నిజమైన అవసరమేంటి అని సినిమా చూశాక కూడా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందేమో.